వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. యాదవుల శౌర్యానికి ప్రత్యేకగా అహీర్ రెజిమెంట్ పునరుద్ధరించకపోతే దేశవ్యాప్త ఉద్యమం. బొట్ల రామారావు, సుబ్బారావు యాదవ్లు భారత్ సైన్యంలో అహీర్ రెజిమెంట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు నగరంలో యాదవుల భారీ బైక్ కార్ల ర్యాలీ జరిగింది. పెళ్లూరులోని గంగమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. ఈ రెజిమెంట్ కు ప్రత్యేక ప్రాధాన్యత చరిత్ర ఉన్నది. 1962 నవంబర్ 18న రెజాంగ్లా వద్ద జరిగిన భారత్ చైనా యుద్ధంలో 114 మంది యాదవ సైనికులు వీరమరణం పొందిన స్థలం నుండి పవిత్ర మట్టిని తీసుకుని కలశంలో నింపి యాదవ సైనికుల వీరమరణం పొందారు. వారి త్యాగానికి గుర్తుగా 1,00,000 కిలోమీటర్ల కలశ రథయాత్ర దేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సందర్భంగా గురువారం ఉదయం ఈ యాత్ర ఒంగోలుకు చేరుకుంది. భారత సైన్యంలో అహీర్ రెజిమెంట్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారతదేశం మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రెజాంగ్లా కలశ యాత్రను అఖిల భారత యాదవ్ మహాసభ ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరి యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన 8 యుద్ధాల్లో రెజ్లాంగ యుద్ధం చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇది దేశానికి గర్వకారణమని 18 నవంబర్ 1962న భారతదేశంలోని లడఖ్లోని రెజ్లాంగ్ల వద్ద చైనాతో పోరాడిందని, కామనోజ్ రెజిమెంట్లో 120 మంది యాదవ సైనికులున్నారు. వీరికి మేజర్ శైతాన్ సింగ్ నాయకత్వం వహించారన్నారు. 120 మంది యాదవ సైనికులతో పాటు 5,000 మంది భారతీయ సైనికులు చైనా దేశాలకు దళాలను ఎదుర్కొన్నారు. ఈ దాడిలో 1,310 మంది చైనా సైనికులకు హతమార్చారని వివరించారు. 114 మంది ధైర్యవంతులైన యాదవ రెజిమెంట్కు చెందిన సైనికులు భారతమాత రక్షణలో అమరులయ్యారన్నారు. రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల అధ్యక్షుడు బొట్ల రామారావు మాట్లాడుతూ, రెజ్లాంగ యుద్ధ భూమిని 3 నెలల తర్వాత అనగా 10 ఫిబ్రవరి 1963న సందర్శించిన భారతీయ రక్షణ శాఖ శోధన బృందం నిర్ఘాంతపోయే విషయాలను చూసిందన్నారు. చనిపోయిన యాదవ వీరుల ఘనీభవించిన మృతదేహాలతో పాటు అప్పుడు కూడా వారి చేతుల్లో తుపాకీలను పట్టుకొని ఉండడం వారి ధైర్య సాహసాలకు ప్రతీక అని కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ, ఎందరో మహానుభావులు యాదవులు భారతదేశ రక్షణ కోసం అనేక యుద్ధాలలో అనితర సాధ్యమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి భారతమాత ఒడిలో అమరులయ్యారని, వీరి త్యాగానికి గుర్తుగా యాదవ్ రెజిమెంట్ను సాధించుకోవాలని చెప్పారు. ఈ యాత్ర ముగిసే లోపు కేంద్ర ప్రభుత్వం యాదవ్ రెజిమెంట్ను పునరుద్ధరించాలని, లేకపోతే దశల వారీగా ఉద్యమం తీవ్రతరం చేస్తామన్నారు. జోన్ అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి యాదవ్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలోనూ దేశ రక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా ముందుండి త్యాగం చేసిన యాదవుల కోసం అహీర్ రెజిమెంట్ను ఏర్పాటు చేయాల్సి అవసరం ఉందన్నారు. కలశయాత్ర కన్వీనర్ దత్తాత్రేయ మాట్లాడుతూ, ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన 8 యుద్ధాల్లో రెజ్లాంగ యుద్ధం చాలా ప్రాముఖ్యత కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగం వెంకటేశ్వరయ్య, రాష్ట్ర నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్, కొత్తగొర్ల వెంకటేశ్వర్లు యాదవ్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు శంకర్ యాదవ్, మల్లెబోయిన రాజు, పెద్దన్ని యాదవ్, చెండుబోయిన మస్తాన్ రావు యాదవ్, కసిబిసి నాగేశ్వరరావు, ఆవుల రాధాకృష్ణ, పిగిలి శ్రీను, బొట్ల మల్యాద్రి, కృష్ణ యాదవ్, ఆర్కే యాదవ్, బొడ్డు వేణు, బొబ్బాల బాను, మూడుబోయిన నాగేశ్వరరావు, పేరయ్య, రాజలక్ష్మితో పాటు యాదవ పెద్దలు, నాయకులు